హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేశారని అనుకుంటున్నా. బిగ్ బాస్ ఓటింగ్ గురించి మాట్లాడదాం. బిగ్ బాస్ ఓటింగ్ గురించి 6th డే ఓటింగ్ ఎలా జరిగిందో గురించి మాట్లాడాలని అనుకుంటున్నా. 6th డే ఓటింగ్లో ఫస్ట్ శ్రీజ ఉంది. శ్రీజ ఫస్ట్ డే నిజంగా ఆమె నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా సూపర్ ఆడుతుంది. శ్రీజ టాప్ 1లో ఉంది. ఒక 3 days వెనక ఉండే కానీ టాప్ 1లో శ్రీజ ఉంది. హైలైట్ నిజంగా శ్రీజకున్న టాలెంట్ నిజంగా సూపర్ టాలెంట్. అమ్మాయి సూపర్ ఆడుతుంది. శ్రీజ బిగ్ బాస్ హౌస్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత పవన్ కళ్యాణ్ టాప్ 2లో ఉన్నాడు. బాగా ఆడుతున్నాడు. ఈ 2 days నుంచి అంత గేమ్ ఆడతలేడు. గేమ్ లేదు, ఆయన గేమ్స్ ఇస్తలేరు కాబట్టి ఆయన లేడు. కానీ 2 days నుంచి గేమ్ అంత కరెక్ట్ లేదు కానీ సూపర్ ఆడుతుండు. గేమ్స్ మాత్రం హైలైట్, నైస్. టాప్ 2లో ఉన్నాడు. తర్వాత ప్రియ కూడా ఈ అమ్మాయి చాలా బాగా ఆడుతుంది. గేమ్స్ చాలా బాగా ఆడుతుంది. ఓకే, ఒక్కొక్కసారి కొంచెం ఓవర్గా మాట్లాడినా కూడా బాగా ఆడుతుంది. గేమ్స్ అయితే సూపర్ ఆడుతుంది. నాకైతే బాగా అనిపిస్తుంది. టాప్ 3లో సేవ్ ఉంది. 4లో మన మాస్క్ మ్యాన్ హరీష్ గారు ఉన్నారు. టాప్ 4లో సూపర్ నైస్. ఈయన లాస్ట్లో ఉండే మీన్కి హై లెవెల్ వస్తుండే సూపర్ ఆడుతుండే. గేమ్ మాత్రం ఆయన నిజాయితీగా నెగిటివ్ ఆర్ పాజిటివ్గా సూపర్ ఆడుతుండు. మాక్సిమం పాజిటివ్ అందరూ ఆయన నెగిటివ్ షేర్లోనే ఆయన ఆలోచిస్తారు. కానీ ఆయన లోపల కూడా ఒక పాజిటివ్ ఉందని ఎవరు అంత పట్టించుకుంటారు. సూపర్ ఆయన నైస్. 4th ప్లేస్లో డిమాండ్ పవన్ ఈయన 5th ప్లేస్లో ఉన్నాడు. 5th ప్లేస్లో ఈయన 5th ప్లేస్లో ఉన్నాడు. ఆయన గేమ్స్ ఏం అంత ఆడతలేదు, తడబడుతున్నాడు. ఆయన అంత ఏం లేదు కానీ గేమ్స్లో ఎట్లా ఉంటుండే అబ్బాయినే అని మేము మాట్లాడుకోవచ్చు. ఆయన గేమ్స్లో ఎట్లా ఉంటుండంటే ఆయనకు కొంచెం ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ ఉన్నాడు కాబట్టి ఆయన ఇన్స్టాగ్రామ్లో ఆడుతున్నాడని చాలామంది అంటున్నారు. అది షాకిబ్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. 7th ప్లేస్కి వచ్చిండు. ఏంద్రా బాబు అని అనిపించింది. షాకిబ్ తడబడుతున్నాడు. అర్థం చేసుకునేంత స్ట్రెంత్ ఆయనకు లేదు అని నేను అనుకుంటా. ఎందుకు ఆ మాట మాట్లాడుతుంటే ఫస్ట్ 3 రోజులు ఆయన టాప్ 1లో ఉన్నాడు. ఆయననే నమ్మలేకపోయాడు. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నమ్మా ఈమె అని అనుకుంటే ఆయన కొంచెం ఎమోషనల్ అయ్యిండు. అది నేను కూడా ఓటేసాను అనుకోండి షాకిబ్కి. నాకు మంచిగా అనిపించింది. ఇప్పుడు గేమ్ అంతా ఏం ఆడతలేడు, అంతా ఏం లేదు. షాకిబ్ 7th ప్లేస్ ఉన్నాడు. 8th ప్లేస్లో అనుష మోస్ట్లీ బిగ్ బాస్ హౌస్లోకి వస్తూ రాదు నాకైతే డౌటే. అనుష రావాల్సింది మీన్స్ అంటే ఆమె ఇప్పుడు ఉంది, గేమ్స్ ఆడుతుంది ఇంకా. కానీ ఆ అమ్మాయికి గేమ్స్ ఆడట్లేదు. అమ్మాయి అంత గేమ్స్ కరెక్ట్ ఆడట్లేదు అని నాకు అనిపిస్తుంది. ఆమె గేమ్స్ ఎఫర్ట్ పెట్టట్లేదు, వేస్ట్ నాకైతే అనిపించింది. వేస్ట్ అట్లా అని కాదు, ఎఫర్ట్ అయితే పెడతలేదు ఆమె. ఆ విషయంలో అనిపించింది. తర్వాత ప్రసన్న కుమార్ బయటకు వచ్చి ఆయన మంచిగా ఓట్లు వస్తున్నాయి కానీ బయటకు వచ్చి నేను ఎలిమినేట్ అయ్యాను అని చెప్పడం వల్ల ఆయనకు ఓట్లు తగ్గించారు. అందుకోసం తర్వాత దివ్య సూపర్ నైస్ యావరేజ్ గేమ్ బాగానే ఆడుతున్న అమ్మాయి కానీ ఆమెకు అంత ఓటింగ్ అయితే తెలియదు. తర్వాత నాగప్రశాంత్ సూపర్ గేమ్ ఆడుతుండు. నాగప్రశాంత్ మాత్రం హైలైట్ గేమ్ ఆడుతుండు కానీ అతనికి ఓటింగ్ అంత లేదు. ఇన్స్టాగ్రామ్లో కూడా అంత ఫ్యాన్స్ లేరు కానీ గేమ్స్ అయితే సూపర్ ఆడుతుండు, నైస్. తర్వాత శ్రేయ, కల్కి, శ్వేత, డాలియా ఫస్ట్ నుంచి లాస్టే ఉంది. లాస్ట్ ఉంది. అమ్మాయి అయితే 100% బిగ్ బాస్ హౌస్లోకి రాదు. తర్వాత శ్వేత కూడా డాలియా పైన 15th అంటే 15th డాలియా, 14th శ్వేత కూడా ఏమంత బాగా ఆడతలేదు. ఈరోజు ఆమెకు వరస్ట్ ప్లేయర్ అని ఇచ్చారు. ఏమంత ఆడతలేదు కానీ ఆమె కల్కి కూడా మీడియం అంతే, అంతకుమించి ఏం లేదు. కొంచెం ఏమో ఆమె అంత బాడతలేదు. ఆమెకు ఫస్ట్ నుంచి ఒక్కటైంది. ఆ రోజు వాళ్ళ మామకు మనీ ఎందుకు అడుగుతున్నావు నీకు తెలుసు కదా, మనీ వేయాలి ఆ విధంగా అడగడం వల్ల ఆమె అప్పటి నుంచి కొంచెం నెగిటివ్ వచ్చింది. అది అసలేమో బాగా ఆడలేదు. శ్రేయ ఈరోజు బాగా ఆడింది. ఇంకా అందరు కలిసి ఆమెను గెలిపించారు అనుకోండి. శ్రేయని ఎందుకు గెలిపించారు? అమ్మాయికి పొటెన్షియల్ కూడా ఉంది అని అనుకుంటున్నా. చూద్దాం ఎట్లా ఆడుతుందో. కానీ అందరు కలిసి జడ్జిలు యాంకర్తో సహా అందరు కలిసి అమ్మాయిని ఈరోజు గెలిపించారు. అట్లా అనిపిస్తుంది. తర్వాత నాగప్రశాంత్ కూడా మీడియం, ఏమంత బాగా ఆడుతుండు. నాగప్రశాంత్ నాగా అని అట్లా
చాలా బాగా ఆడుతుంది, కానీ ఆయనకు ఓటింగ్ అంత పడతలేదు. మీకు ఈ వీడియో కానీ నచ్చితే కానీ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా టాప్ 1 to 7 వరకు ఎవరెవరు: శ్రీజ, పవన్ కళ్యాణ్, ప్రియా, మాస్క్ మ్యాన్ హరీష్, డిమాండ్ పవన్, మనీష్, షాకిబ్. ఈ 7గురిలో మాత్రం బిగ్ బాస్ హౌస్లో పక్క ఎవరో పోతారు, ఒక 5 మెంబర్స్ అని నేను అనుకుంటున్నాను. మీకు ఏమనిపిస్తుందో ప్లీజ్ కమెంట్ చేయండి. బై ఫ్రెండ్స్.